అన్న ఎట్లుంది? బాగుంది బాగుంది. యాక్షన్ బాగుంది, యాక్టింగ్ ఎట్లా అనిపించింది? మంచిగా ఉంది. ఫ్లాప్ అంతా టాక్ బయట వస్తున్నాయి. ఇప్పుడు యాక్టింగ్ అయితే బాగుంది. అన్న ఎట్లా మూవీస్? బ్రో మూవీ అయితే బాగుంది. అందరు బాలేదు అంటలేదు, బాగుంది. సూపర్ సూపర్. ఫ్లాప్ అంటూ మళ్ళీ వాళ్ళకి లేదు, ఫస్ట్ హాఫ్ బాగాలేదు అంటుళ్ళు. ఫస్ట్ హాఫ్ మాత్రం స్లో ఉంది, చాలా స్లో ఉంది. అసలు ఎందుకు మూవీ తీస్తుండే అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ మాత్రం పికప్ అవుతుంది, చాలా బాగుంటది. లాస్ట్ లో క్లైమాక్స్ 30 minutes ఎక్సలెంట్ ఉంటది. సాంగ్స్ కూడా సూపర్ ఉన్నాయి. మొత్తానికి సూపర్ ఫిలిం. సెకండ్ పార్ట్ కోసం వెయిటింగ్. మూవీ ఎక్సలెంట్, సూపర్. సప్తగిరి మైండ్ బ్లాక్, సూపర్ సూపర్ సూపర్. పార్ట్ కోసం వెయిటింగ్. క్రొకడైల్ అయితే చింపేసింది. సూపర్ బ్రో, సూపర్. నేను కూడా ఫ్యానే, కానీ అంత డిసప్పాయింట్ అవుతానని ఎప్పుడు అనుకోలేదు. చాలా స్టోరీ లేదు భయ్యా, స్టోరీ ల్యాగ్ అంటే ల్యాగ్, చెప్పబోతే స్టోరీ ల్యాగ్. అందులో కథ ఏమి లేదు. ప్రభాస్ యాక్టింగ్ అయితే సూపర్. అన్ని వేస్ట్, సూపర్ వేస్ట్. స్టోరీ అయితే ఏం లేదు, ప్రభాస్ యాక్టింగ్ చెప్తే. ఎట్లా మూవీ? నాకు అసలు ఏం అర్థం కాలే మూవీలో. 90mm రాడ్ లో ఉంది ఆ మూవీ. ఆదిపురుష్ బెటర్ ఆ మూవీ కన్నా. దాంట్లో ఏం జరుగుతుందో మీకు అర్థం కాదు. ఆడ గ్రాఫిక్స్ చూస్తే పిచ్చి లేసిపోతుంది మీకు. సాంగ్స్ ఒక్కటి బాగుంది, తమన్ కొట్టాడు, సాంగ్స్ బాగుంది. అసలు మూవీ అసలు స్టోరీ ఎటుపోతే అర్థం కాదు మీకు అసలు. అన్న వీడికి మైక్ ఇవ్వకండి అన్న, ఏడు మొత్తం పడుకుని ఉన్నాడు అన్న. అన్న నిద్ర వచ్చిందన్నా, నేనేం చేయాలన్నా? అసలు నిద్ర కాదు, ఇక్కడ చూస్తే నిద్ర వస్తారు ఫ్రీగా. 300 పెట్టి నిద్రపోవచ్చాడా? ఏముంది, ఆ రాడ్ తప్ప ఏం లేదు అలా పక్క. లేదన్న, ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ అయితే అంత బాగాలేదు. బేసిక్ గా గ్రాఫిక్స్ అని ఇవన్నీ పెట్టి లాజిక్ లేకుండా సెకండ్ హాఫ్ అంతా వేస్ట్ చేసేసింది. మళ్ళీ పార్ట్ 2 ఒకటి దానికి, అది కొంచెం టైం వేస్ట్. ఫస్ట్ హాఫ్ అయితే ఎక్సలెంట్, చూడొచ్చు, బాగా కామెడీ అదంతా ఎక్సలెంట్ ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే ఓకే, బాగుంది, నవ్వుకోవచ్చు. సెకండ్ హాఫ్ కూడా ఒక 20-30 minutes బాగుంది. లాస్ట్ 40 minutes ఏదో వాడు ఏం చెప్తున్నాడో మనకు కూడా అర్థం కాదు. ఇంకా ఏదో గ్రాఫిక్స్ అంతా మయం, జిమ్మికి మ్యాజిక్ అంతా బాగుంది. ప్రభాస్ సినిమా సూపర్ ఉంది, చాలా బాగుంది. సాంగ్స్, యాక్టింగ్ చాలా సూపర్ ఉంది. ప్రభాస్ అంటే ఎంత సూపర్, అంత బాగుంది, చాలా బాగుంది. ప్రభాస్ కి పేరు పెట్టిన వాళ్ళే లేరు. ప్రభాస్ ఫ్యాన్ నేను. చాలా బాగుంది, చాలా బాగుంది. మంచిగా అనిపించింది అన్న, సూపర్ ఉంది అన్న. సినిమా అయితే సూపర్ ఉంది. అసలు లాస్ట్ లో జోకర్ గెటప్ ఉంది కదా, అదైతే హైలైట్. ఇంకా క్లైమాక్స్ అయితే సూపర్. మొత్తం ఉంది మూవీకి. పార్ట్ 2 ఇంకా బాగుంటది. సినిమా అయితే మస్తు ఉంది. ఇంటర్వెల్ సీన్ అయితే మైండ్ బ్లోయింగ్. ప్రభాస్ యాక్టింగ్ మెయిన్ అన్న, అన్నిటి సూపర్ ఉంది. ప్రభాస్ వల్లనే ఉంది. సాంగ్స్ పర్లేదు, కానీ లాస్ట్ క్లైమాక్స్ అయితే సూపర్, నెక్స్ట్ లెవెల్. ఏదన్నా స్టోరీ అంటే బానే ఉంది అన్న, కానీ ఓల్డ్ గెటప్ సీక్వెన్స్ లేదు అంతే. మాకు కావాలి ఓల్డ్ గెటప్. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోనే, సెకండ్ హాఫ్ అయితే సూపర్ ఉంది. యాక్చువల్లీ మూవీ అయితే బాగుందన్న, కానీ మాకు ఓల్డ్ గెటప్ సీక్వెన్స్ కావాలి. రేపటి నుంచి అంటున్నారు, కానీ మాకు ఈ రోజే కావాలి. అది ఎలా కుదరదు. మళ్ళీ రేపు వస్తాం, మళ్ళీ రేపు మూవీ చూస్తాం. మూవీ అయితే పక్కా హిట్ బ్రో. 100 crores కలెక్షన్ అయితే పక్కా. ఫ్లాప్ అని చెప్తున్నారు, చెప్పనియండి. నేను చూసా మూవీ, నాకైతే ఫుల్ ఖుషి అయిపోయింది. హిట్ మూవీ. సాంగ్స్, హీరోయిన్ గెటప్లు, ఎక్స్పోజర్లు అంతా బాగున్నాయి అన్న, అన్ని బాగున్నాయి. మొత్తం పర్ఫెక్ట్ అన్న. ఓల్డ్ గెటప్ సీక్వెన్స్ అంతే. మళ్ళీ చూద్దాం, రేపు వద్దాం. మస్తు ఫుల్. కానీ గ్రాఫిక్స్ కొంచెం తేడా ఉందన్న, మిగతా అంతా అవునన్న బాగుంది. కానీ మొత్తం అంతా సూపర్ ఉందన్న మూవీ అయితే. మొత్తం అసలు ప్రభాస్ ని లుక్స్ కూడా అన్ని చూస్తే మంచిగా ఇచ్చారు. అసలు లుక్స్ కూడా అవి అంతా వింటేజ్ కామెడీ అంతా బాగుందన్న, అంతా బాగుంది. అన్ని బాగున్నాయి అన్న. లాస్ట్ లో నిమ్మకాయల శేఖర్ మాత్రం కొంచెం డిసప్పాయింట్ చేసింది అన్న. క్లైమాక్స్ అంత ఎలివేషన్ ఇచ్చారన్న. లాస్ట్ లో నిమ్మకాయ అంతా బాగుంది. మూవీ మంచిగానే ఉంది, కానీ కొంచెం అంటే ఫైటింగ్ సీన్స్ కొన్ని ఉన్నాయి. అలా కొంచెం ఫైటింగ్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి చెప్పాలంటే. సాంగ్స్ అని యాక్టింగ్ ఎట్లా అనిపించింది? సూపర్. నచ్చింది. మీకైతే అనిపించింది? పక్కా హిట్. యాక్టింగ్ అని, సాంగ్స్ అని, ఎవ్రీథింగ్. సాంగ్స్ కొంచెం
ఎట్లా అనిపించింది? సినిమా అయితే జబర్దస్త్ అన్న, బాగుంది, చాలా బాగుంది. ఎవరైతే చూడకుండా మాట్లాడతారు చూసినావా, వాళ్ళు తెలుసుకోవాలి. ఫస్ట్ మూవీ గురించి తెలియని వాళ్ళు చూడొద్దు. మూవీ గురించి చూసి మూవీని అర్థం చేసుకునేటోళ్ళు ఒకటేసారి కాదు 2 సార్లు అయినా 3 సార్లు అయినా చూడొచ్చు. జబర్దస్త్ ఉంది సినిమా అయితే. కొంచెం గ్రాఫిక్స్ అనేది కొంచెం ఎట్లా అంటే మనకి కార్టూన్స్ అవి ఇవి తీసుకొచ్చాడు కదా, ఆ టైప్ కొంచెం ఉంది. కానీ సినిమా అయితే జబర్దస్త్ ఉంది. ఎట్లయితే మారుతి గారు చెప్పారో, కామెడీగా అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అన్న. ఫ్యామిలీ పరంగా చిల్డ్రన్స్ కానీ, పెద్దవాళ్ళు కానీ, ఓల్డ్ ఏజ్ కానీ ఎవరైనా తీసుకురండి. జబర్దస్త్ ఉంటే సినిమా చాలా బాగుంది. కూర్చొని నవ్వుకొని సీన్ లేదు. ఫైట్లు, ఆ ఎమోషన్స్, బామ్మగారిది అయితే చాలా బాగా వర్త్ అయింది. ఇంకా చూడాలంటే కొత్తగా సార్ కూడా ఈరోజు నేను టికెట్ మధ్యాహ్నం బుక్ చేసుకున్నాను. యాక్చువల్లీ 6 o'clock ఇంటర్వ్యూ కూడా చూశాను. చూసిన తర్వాత నేను మళ్ళీ పోవాలనుకుంటున్నా. ఇప్పుడు పోవాలి మళ్ళా 6:30కి మళ్ళీ వెళ్ళండి, చూడండి. 6:30కి మనకి ఓల్డ్ క్యారెక్టర్ అయితే మనది ప్రభాస్ గారిది ఇయ్యలేదు కదా, అది ఇస్తా అన్నారు మారుతి గారు. నేను మళ్ళీ 6:30 సినిమాకి బుక్ చేసుకున్నా, మళ్ళీ వెళ్తాను. ఇప్పుడు చాలా బాగున్నాయి అన్న, చాలా బాగుంది. అసలు ఆ లుక్స్ మళ్ళా చూస్తామో చూడలేమో తెలియదు. ఆ లుక్స్ కోసమైనా ప్రభాస్ గారి కోసమైనా వెళ్ళాల్సిందే. ప్రభాస్ గారు అయితే ఈ సినిమాలో చాలా బాగున్నాడు. అందగాడు అన్న ప్రభాస్ గారు. డయట్ ఫ్యాన్స్ అన్న, చాలా బాగుంది సినిమా అయితే. చూడండి ఎవరైనా అని. చూడకుండా బయట ఇంటర్వ్యూలు వాళ్ళు వీళ్ళు ఇది చెప్పేశారని చెప్పి చూడకుండా రివ్యూస్ ఇవ్వకండి. చూసి రివ్యూ ఇవ్వండి. లేదన్న, మారుతి గారు ఏం చేశారన్న, చాలా బాగా తీశారు సినిమా అయితే. చెప్పాడు ఫస్ట్ నుంచి కూడా, వింటేజ్ ప్రభాస్ని తీసుకొస్తాను. కామెడీ ఉంది, హర్రర్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది. అవే కదా చెప్పింది, అవి చెప్పినట్టే తీసాడు. అంతకుమించి ఏం చేశాడు చెప్పండి? ఇంకేం కావాలన్న సినిమాలల్లా? ఇంకేం కావాలి? ఎవరైతే సినిమా అది ఇది అంటున్నారో వాళ్ళని తీయమనండి. సినిమా వాళ్ళకి తెలుస్తుంది. సినిమాలో ఇంకేం కావాలి? ఆయన చెప్పింది చేశాడు. కామెడీ ఇచ్చాడు. నవ్వుకోలేదా సినిమా మొత్తం? నవ్వుకున్నారు. కామెడీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, హర్రర్ ఉంది. ఫైట్ సీన్స్ అంట ఒకటే క్రొకడైల్ ఇచ్చాడు. బాగుంది, చాలా ఉందన్న. సినిమాలో అయితే చాలా ఉంది. నెక్స్ట్ పార్ట్ మరి ఇక దేని గురించి నెక్స్ట్ పార్ట్ పెట్టారో తెలియదు, కానీ నెక్స్ట్ పార్ట్ వచ్చిందంటే చూద్దామండి. ఇంకా దాంట్లో ఎట్లుంటుందో మనకి తెలియదు. అది వచ్చిన తర్వాత చూద్దాం. కొంచెం ఫస్ట్ హాఫ్ లో అయితే కొంచెం లాగ్ ఉందన్న. ఎందుకంటే స్టోరీ చిన్నగా తీసుకెళ్ళిపోయినట్టు అనిపించింది. అవి కొన్ని తీసేసి ఆ చైర్ లో మనకి ఎప్పుడైతే టర్న్ ఇస్తాడో ఆ టైంలో మనకి ప్రభాస్ గారిని చూపించకపోవడము, అది కొంచెం డిసప్పాయింట్ నేను. అవన్నీ పెడితే కానీ సీన్స్ బాగుంటాయి. మారుతి గారు నేను మధ్యాహ్నం చూశాను, ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ చూడక ముందు నేను టికెట్ బుక్ చేసుకున్నా. ఇంటర్వ్యూ తర్వాత మళ్ళీ వెళ్ళాలి, చూడాలి. ఓల్డేజ్ ప్రభాస్ని చూపిస్తా అంటున్నాడు. అది మెయిన్ ఆ సీన్ మిస్ చేశాడు. ఏవైతే కట్ చేయాలో అవి కట్ చేసుకోకుండా, ఏవైతే కట్ చేయకూడదో అవి కట్ చేసినట్టు అనిపించింది కొంచెం. సినిమా అయితే చాలా బాగుంది అన్న. హిట్ అన్న, అది 100% హిట్ మూవీ. ప్రభాస్ డయాట్ ఫ్యాన్స్ ఉన్నన్ని రోజు ప్రభాస్ గారి సినిమాలు ఫ్లాప్ రికార్డులు కొట్టలేరు అన్న. ఎవ్వరు కూడా, ఏ హీరో ఫ్యాన్స్ కూడా ఫ్లాప్ రికార్డ్స్ కొట్టలేరు. అందరు హీరో ఫ్యాన్స్ వచ్చి చూసే మూవీ ప్రభాస్ గారిది. అందరు హీరో ఫ్యాన్స్ అందరు వచ్చి చూసేది ప్రభాస్ గారి మూవీనే చూస్తారు. అలాంటి ప్రభాస్ గారు పాన్ ఇండియా స్టార్. ఆయన సినిమా ఫ్లాప్ అంటే ఒప్పుకోదు, 100% ఒప్పుకోదు. ఇంకేం కావాలన్నా? ఇంకేం కావాలి చెప్పండి? ఎంత మనం ఊహించామో అంత ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ జనరేషన్ ఎలా అయితే నడుస్తుందో అలానే చూపిస్తున్నారు మూవీస్ని. ఇంతకుముందు మొన్న ఒక ఇంటర్వ్యూలో చూసాను. ఎట్లా అంటే మన అరుంధతి ఎలా ఉంది, ఇలా ఉంది. అరుంధతి టైంలో ఎలా ఉండాలో అలానే చూపించారు. ఆ టైంలో ఎలా ఉండాలో, ఆ టైంలో ఏదైతే మూవీస్కి ఉన్నాయో అట్లనే చూపించారు. ఈ టైంలో ఎలా అయితే ఎడిటింగ్ కావాలో, ఎట్లయితే కావాలో అట్లా తీస్తున్నారు. ఎవరైనా కానీ అప్డేట్ అవుతుంటారు కాబట్టి అలా తీసుకెళ్తున్నారు. సినిమా అయితే చాలా బాగుందన్న. 10 out of 10 అన్న, 100%. కొంచెం చిన్నవే కానీ అవి అంతగా అవిట్లని తీసుకొని సినిమా పోయింది అనే అంత సీన్స్ అయితే ఏం లేవు. ఆయన మారుతి గారు ఏదైతే చెప్పారో, మీకు కామెడీ కావాలి, కామెడీ ఉంది, వింటేజ్ ప్రభాస్ని తీసుకొస్తాను, అదైతే తీసుకొచ్చారు. యంగ్ లుక్ లో చూపించారు, హీరోని యంగ్ లుక్ లో చూపించారు. చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అస్సలు 100% అన్న. ఫుల్ మీల్స్, డిన్నర్ కూడా చేస్తా సాయంత్రం పోయి. అంతా సూపర్. ప్రభాస్ మొత్తం యాక్టింగ్ సూపర్. బామ్మగారి సెంటిమెంట్ కూడా చాలా బాగుంది. అవన్నీ అసలు వేస్ట్ మాట్లాడినావు. నేను చూసాను, కొద్దిగా డిసప్పాయింట్ అయిన వాళ్ళ మాటలుగా. కానీ వాళ్ళు చెప్పినట్టు అసలు ఏమీ లేదు. సూపర్ ఉంది సినిమా, బ్లాక్ బస్టర్ సినిమా.
సాంగ్స్ కానీ సాంగ్స్ కూడా పర్లేదు, సూపర్ ఉన్నాయి సాంగ్స్.